అందరికీ నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ పెద్ద ఎత్తున కూటమి విజయ దుందుబి మోగించింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నాకు తెలిసి అంటే 151 రికార్డు అనుకుంటే దాన్ని బ్రేక్ చేసి కూడా ముందుకెళ్ళిపోయింది. అయితే ఇది చాలా సంతోషపడాల్సిన విషయం. అట్లాగే కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే దర్శి నియోజకవర్గంలో మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా గెలవాల్సినటువంటి పొట్టిపాటి లక్ష్మి గారిని కొంచెం స్వల్ప మెజారిటీ తోటి ఓడిపోవటం కొంత తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మాలో చాలా బాధాకరంగా కొంత విచారించవలసిన విషయం. అట్లాగే ఇక్కడ కొన్ని విషయాలు నేను కొన్ని సర్వే చేసేసినాను కాబట్టి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. నేను ఆ రోజు కూడా చెప్పింది ఒకటే మాట, దర్శి నియోజకవర్గం అనేది చాలా టఫ్గా నడిచినటువంటి నియోజకవర్గం. ఈ పలానా బేసెస్లో దొనకొండ మండలంలో నేను 800 మెజార్టీ వస్తుందని చెప్పాను. అలాగే తాడూరు మండలంలో 3600 ఎంత మెజార్టీ వేశాను. సో ఆ రెండు మెజార్టీ అనేది వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా ఈక్వల్ లేదు. అయితే తెలుగుదేశం పార్టీకి వేసినటువంటి మెజారిటీస్లోనే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడటం వల్ల కొంత మెజార్టీతో ఆయన గెలిచాడు. తప్ప నుంచి మేము చెప్పిన దాంట్లో మీరు తాజూరు మండలం 5000 మెజార్టీ వస్తుంది, దొనకొండ మండలం 3000 మెజార్టీ వస్తుంది అన్నప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ రీచ్ అవుతాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు అభ్యర్థులు కూడా ఫ్రెషర్స్ అని అనుకోవాలి. ఎందుకంటే 2019లో మత్స్యకి వేణుగోపాల్ గారు పోటీ చేసి వెళ్ళిపోయారు కాబట్టి శివప్రసాద్ గారు రెడ్డి గారు రావడము, అది ఒక్కసారి మనం రెడ్డిని గెలిపించుకోవడం ద్వారా నియోజకవర్గంలో మనకంటూ ఒక శాస్త్ర నియోజకవర్గం ఉంటుందని చెప్పేసి కొంచెం గట్టిగా ప్రయత్నించిన మాట వాస్తవమే. తెలుగుదేశం పార్టీలో కూడా అదే స్థాయిలో సామాజిక వర్గాల పరంగా పనిచేశారు ఉంటారని నేను అనుకున్న ఆ ఎక్స్పెక్టేషన్స్లో ప్రజలు ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి క్యాలిక్యులేషన్స్లో వైశాస్ని మేము అడిగినప్పుడు వాళ్ళు 80% పోల్ చేసాం తెలుగుదేశం పార్టీకి మేము ఏం చెప్పారు. అయినా కూడా వాళ్ళు చెప్పిన దానికంటే కూడా మేము తక్కువ మెజారిటీ మాత్రమే పర్సంటేజ్ని మాత్రమే కౌంట్ చేసుకున్నాం. సో ఓటమి అనేదాన్ని మేము అంగీకరిస్తున్నాం, నుంచి పెద్దగా ఏం బాధపడట్లేదు. కాకపోతే ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక హవా సృష్టిస్తున్నప్పుడు దర్శి నియోజకవర్గంలో కూడా మరణాలు గెలిస్తే బాగుండేది అనేటువంటి ఆలోచన. అలాగే గెలుచుంటే మాకు కూడా మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థి గారు దర్శి నియోజకవర్గం అనేటువంటి ఒక ట్రాక్ రికార్డులో పొట్టిపాటి లక్ష్మి గారు అనే పేరు ఉంటుందని మేము అనుకున్నాం. సరే, ఏది ఏమైనా ఓటమిని అనేది అంగీకరించుకోవాలి, దాని తప్పదు. కాబట్టి ఈరోజు ఓటమిని ఖచ్చితంగా మాలో కసి పెంచింది 2024లో కష్టపడి పనిచేయడానికి. అట్లాగే ఇప్పుడు పార్టీ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఎవరు కష్టపడ్డారు, ఎవరు కష్టపడలేదు, ఎవరు షో చేశారు. ఎందుకంటే ఈరోజు అన్ని కూడా బూత్ వైజ్గా వచ్చేటువంటి ఓటు, ఏ బూత్లు ఎక్కడ ఎంత పోటీ అయింది, అప్పట్లాగా ఏదో షో కొట్టేదే కుదిరే పరిస్థితి ఉంటుంది. కాబట్టి క్లియర్గా కూడా ఇది అర్థమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటుంటే దర్శి నియోజకవర్గంలోనే దర్శి రూరల్ టౌన్లో ఉన్నటువంటి పోలింగ్ వివరాలు మొత్తం 105 దగ్గర నుంచి 137 బూత్ల వరకు కూడా దర్శి నియోజకవర్గం టౌన్ హెడ్ క్వార్టర్స్లో ఏ ఓట్లు ఎంతెంత ఓట్లు పోలయ్యాయని తీసుకున్నట్లయితే 105 బూత్లో తెలుగుదేశం పార్టీకి 412 ఓట్లు పోలైతే వైసీపీకి 235 ఓట్లు పోలయ్యాయి. 106 బూత్లో 385 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే 240 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. 107వ బూత్లో 409 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే 228 ఓట్లు వైసీపీకి పోలయ్యాయి. ఇక 108వ బూత్లో 347 ఓట్లు పొట్టిపాటి లక్ష్మి గారికి పోలైతే 290 ఓట్లు వైసీపీకి పోలయ్యాయి. ఇక 9వ బూత్లో 509 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే 201 ఓట్లు వైసీపీకి పోలయ్యాయి. 110వ బూత్లో 704 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే 119 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. ఇక 111వ వార్డులో 274 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే 463 ఓట్లు వైసీపీకి పోలయ్యాయి. ఇక 113వ వార్డులో 113వ బూత్లో 278 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే 361 ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైంది. ఇక 114లోకి వస్తే 216 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే 330 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. ఇక 115వ బూత్లోకి వచ్చేసరికి 362 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే 127 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి.
ఇక 116వ బూత్లోకి వచ్చేసరికి 276 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి, 289 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. ఇక 117వ విషయంలోకి వస్తే బూత్లోకి వస్తే 289 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే 587 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. ఇక 118వ బూత్లోకి వస్తే 502 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే 407 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. ఇక 119వ బూత్లో 415 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే 212 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. ఇక 120వ బూత్లోకి వస్తే 484 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే 362 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. ఇక 121వ బూత్లోకి వస్తే 415 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే 114 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. 122వ బూత్లో 170 ఓట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీకి పోలైతే 729 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. ఇక 123వ బూత్లోకి వస్తే 672 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే 419 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. ఇక 124వ బూత్లోకి వస్తే 496 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే 222 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. ఇక 125వ బూత్లోకి వస్తే 365 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే 367 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. కేవలం 2 ఓట్లు వైసీపీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. ఇక 126వ బూత్లోకి వస్తే 273 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే 270 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలేదు. కేవలం 3 ఓట్లు మాత్రం టీడీపీ ఆధిక్యంలో కొనసాగింది. ఇక 127వ బూత్లో 547 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే 405 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. ఇక 128వ బూత్లో 452 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే 463 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. ఇక 129వ బూత్లో 550 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే 318 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. ఇక 130వ బూత్లో 501 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే 258 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. ఇక 131వ బూత్లో 282 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే 333 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పోలయ్యాయి. ఇక 132వ బూత్లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు 382, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 380 ఓట్లు. ఇక 133వ బూత్లో తెలుగుదేశం పార్టీకి 182 ఓట్లు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 487 ఓట్లు పోలవడం జరిగింది. ఇక 134వ బూత్లో 206 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వస్తే 392 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. 135వ బూత్లో 64 ఓట్లు మాత్రం తెలుగుదేశం పార్టీకి వచ్చాయి, 762 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నుంచి రావడం జరిగింది. 136వ బూత్లో 173 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వస్తే 371 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇక 137వ బూత్లో 313 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వస్తే 236 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఇక టోటల్ గా చూసుకున్నట్టయితే దర్శి మొత్తం టౌన్ మొత్తం కూడా 12,125 ఓట్లు పొట్టిపాటి లక్ష్మి గారికి వస్తే 11,403 ఓట్లు వైఎస్ఆర్ పార్టీకి వచ్చింది. ఇక్కడ పొట్టిపాటి లక్ష్మి గారు 720 ఓట్లు లీడ్లో కొనసాగారు. అంటే మేము దర్శి టౌన్ వేసిన మెజార్టీ ఎంత అయ్యానంటే దాదాపుగా 1800 మెజార్టీ వేసాం. ఆ 1100 ఓట్లు అనేది ఎక్స్పెక్టేషన్స్ లోకి రాకపోవడం వల్ల అది డ్యామేజ్ అని జరగడం జరిగింది. ఇక్కడ మెయిన్ ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ పోటీ చేసి గెలిచిన చోట కొన్ని బూతుల్లో తెలుగుదేశం పార్టీ వెనకబడటం అనేది కొంత బాధాకరమైన విషయం. ఆ ఎక్స్పెక్టేషన్స్ లోనే మనం అనుకున్నది. రెండవది ఏంటంటే కొన్ని బూతులు తెలుగుదేశం పార్టీ గతంలో వైసీపీ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఆ వచ్చినప్పుడు ఆ భారీ మెజార్టీ అనేది నమోదయ్యింది అన్నటువంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. ఆ ఎక్స్పెక్టేషన్ కూడా దెబ్బతింటం అనేది. సో దాని మీద కొంచెం ఈ యొక్క మెజార్టీ అనేది 1800 అనుకున్న దాన్ని కేవలం 722 ఓట్లకు మాత్రమే పరిమితమైపోయింది. సో ఇది దర్శి మొత్తం టౌన్ లో ఇరు పార్టీ అభ్యర్థులకు వచ్చినటువంటి ఓట్లు విషయం.